కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 6వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయబోతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ యూజీ పేపర్ లీక్ అయిన దాంట్లో ఆయన హస్తం కూడా ఉంది, ఆయన చేతగానితనం అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిషేక్ దీప్కే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ముందుగా మీరు పర్మిషన్ తీసుకోలేదు కదా, ఎలా ప్రొటెస్ట్ చేస్తారు అని అడుగుతుంటే ఆయన నిన్న 6వ తారీఖు వస్తాను ఢిల్లీకి, ఫారిన్ కంట్రీలో ఉన్నారు కదా, అమెరికా బోస్టన్లో ఉన్నారు, అక్కడ ఎంఎస్ చదువుతున్నారంట. అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉదయం పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ప్రొటెస్ట్ చేస్తారంట. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, అలానే దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థల నిర్వీర్యం గురించి మాట్లాడతారు. ఓకే, ఇది మంచి పాయింటే. కానీ ఈ పని ఎవరు చేయాలి? ఈ మాట ఎవరు చెప్పాలి? మీరు చెప్పకూడదు. మీరు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? మీరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీకి అపోజిషన్ కానటువంటి పార్టీ అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరెందుకు చెప్తున్నారు? మీకేం రైట్స్ ఉన్నాయని చెప్తున్నారు? ఒక్కసారి క్లియర్గా చెప్తే చెప్పండి, లేకపోతే ఆగిపోండి అన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది. అలానే ఈ సిజేపీ పార్టీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ కదా, ఇది సిఏపి పార్టీ అని మధ్యాహ్నం ఒక జర్నలిస్టు వీడియో చేశారు, అది చూసాను నేను. అంటే కాక్రోచ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఉంది అంటే దీని వెనుక ఉన్నది మొత్తం కూడా కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అనుచరులు, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్, అలాగే పార్టీ స్పోక్స్ పర్సన్, పార్టీకి అనుచరులైనటువంటి వ్యక్తులు. వీళ్ళు ముగ్గురు కూడా సిజేపీ పార్టీని నడిపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి దేశాన్ని ఏదో మేము ఉద్ధరించేస్తాం, యువతని మేలుకొలుపుతాం అంటే యువత నిద్రపోతున్నారా? అంటే గత 12 సంవత్సరాలుగా యువత నిద్రపోతున్నారా? అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఫెయిల్ అయ్యారా? మీరు అంత గొప్ప విద్యావంతులు, శక్తివంతులా, లేదా విద్యావంతులము అనే ముసుగులో దేశ ప్రజలను మభ్యపెడుతున్నారా? ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని కొత్తగా ఎందుకు స్థాపించారు? కొత్తగా స్థాపించారు అనే కన్నా ఆమ్ ఆద్మీ పార్టీలో నుంచి ఎందుకు పుట్టుకొచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీ శక్తి తగ్గిపోయిందా? ఒకప్పుడు లెక్కర్ స్కామ్ జరగలేదు అని ఫైట్ చేసిన వ్యక్తులే ఈ ముగ్గురు. వీళ్ళ ముగ్గురు వెనక ఉంది మరలా ధ్రువరాటి. వీళ్ళతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిలర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ సోషల్ మీడియా పేజీలో ఇప్పటికే ఫాలోవర్స్ అంతా తగ్గుతూ వచ్చారు. గతంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు, ఇండియా నుంచి లేరు అని చెప్తే దాన్ని కూడా తప్పుపడుతూ వీళ్ళు అనేక సందర్భాల్లో వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిలర్స్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ఫాలోవర్స్ అంతా తగ్గిపోతూ ఇప్పుడు సడన్ గా ఈ బయటకు వచ్చి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఆఫ్లైన్ లో ఇప్పటివరకు ఆన్లైన్ లో ఉన్నటువంటి ఈ బొద్దింకలు ఆఫ్లైన్ లోకి ఎందుకు వస్తున్నారు? డైరెక్ట్ గా ప్రజల ముందుకు వచ్చి ఎందుకు ధర్నా చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇంకొద్ది రోజులు రాకుండా ఉంటే సోషల్ మీడియాలో వీళ్ళ ఫాలోవర్స్ అందరూ పడిపోతారు. అసలు వీళ్ళు ఎవ్వరు దేకేవాళ్ళు లేరు, ఎవ్వరు పట్టించుకోరు. అందుకని ప్రజల ముందుకు వచ్చి కాస్త హల్చల్ చేస్తే మా పార్టీ ఉంది, మా బొద్దింకలు ఇంకా బతికే ఉన్నాయి, మా మీద రెడ్ హిట్ కొట్టొద్దు అని చెప్పి గట్టిగా ఫోర్స్ చేసేటువంటి ప్రయత్నం. ప్రజల్లో మా సిజేపీ ఇంకా ఉంది, మా సిజేపీ పోరాడుతుంది ప్రజల కోసం అని చెప్పేటువంటి ప్రయత్నం. ప్రజల కోసం పోరాడే మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి పోరాడొచ్చు కదండి, ఎందుకు పోరాడలా? కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడొచ్చు కదండి, ఎందుకు పోరాడలా? పోనీ యువత కోసమే వచ్చారనుకో, మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంతకుముందు మీరు పనిచేశారు కదండి, మరి ఇప్పుడు ఎలా ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తారండి? ఇలాంటి అనేక అంశాలు సిజేపీ పార్టీ ఫౌండర్ ని వేస్తూ ఉన్నారు నెటిజన్స్. అయినా కానీ వీళ్ళు ఇంకా ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో వీళ్ళపై వ్యతిరేకత పెరిగింది. ఇలా రెడ్ హీట్ తీసుకుని కొట్టగానే కేజ్రీవాల్ బయటికి రావడం, కాంగ్రెస్ నేతలు బయటికి రావడం, ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. పైగా ఇతను ఆప్ సోషల్ మీడియా హ్యాండ్లర్ అనే విషయం కూడా ప్రపంచానికి తెలుసు. వీళ్ళు బయట దేశంలో ఎక్కువగా భారతదేశాన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానివలన వీళ్ళ సక్సెస్ కాస్త పెరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే బయట దేశాల్లో భారత్ని వ్యతిరేకించేటువంటి దేశాలని మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళకే భారతదేశంలో జరిగే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు, వాళ్ళు ఫాలోవర్స్ పెంచుతూ ఉంటారు. అది జరుగుతున్నటువంటి సిజేపీ పార్టీలో చేస్తున్న కుట్ర. మరి వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి ధర్నా చేస్తే అసలు పోలీసులు పర్మిషన్ ఇస్తారు వీళ్ళ ధర్నాకి? పర్మిషన్ ఇస్తే ఏం జరుగుతుంది? పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ లేదంటే మరికొంతమంది యువత ఆ మధ్య ఢిల్లీలో జవహర్లాల్ యూనివర్సిటీ వాళ్ళు లేదంటే మరికొన్ని యూనివర్సిటీ వాళ్ళని ఎలా అయితే వెనకేసుకొచ్చి పెద్ద ఆగమాగం చేసి సెక్యూరిటీ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రాపగాండ చేశారు. ఈసారి అలాట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందేమో అని నా అభిప్రాయం. మరి పర్మిషన్ ఇస్తే ఒక తంట, పర్మిషన్ ఇవ్వకపోతే మరొక తంట. మరి ఏం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిజేపీ పార్టీ పబ్లిక్ గా ఈసారి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.